ఇండియన్ టీవీ నేను రూప. ఈరోజు మన లా పాయింట్లో మహిళలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయి అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అంశం గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు బి స్వప్న గారు, హైకోర్టు అడ్వకేట్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం చట్టాల గురించి అడుగుతున్నాం కాబట్టి ఫస్ట్ అసలు గృహహింసకి గురైతే ఎలాంటి చట్టం ఉందంటారు? ఈ DVC 2005 ప్రకారము అంటే బాధిత మహిళ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు కానీ హరాస్మెంట్కి గురైనప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఆధారాలను బట్టి కేసు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే. అంటే మెయిన్ ఈ DVC కేసు వల్ల వాళ్ళకు వచ్చే లబ్ధి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రొటెక్షన్ సెల్ట్ ఓకే మెయిన్గా. సో ఒక వివాహమైన మహిళ ఒక కుటుంబం నుంచి వేరే కుటుంబానికి వచ్చినప్పుడు ఆమె ఆ కుటుంబంలో పూర్తిగా అందరితో కలిసిమెలిసి అండర్స్టాండింగ్గా ఉండాలి. సో ఈ అండర్స్టాండింగ్ నేచర్లో వీళ్ళకి ఏంటంటే 1 to 2 years మధ్యన కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనకు నచ్చరు. ఒకరు అన్ని ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, వే ఆఫ్ థింకింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన అమ్మాయి, వీళ్ళు డిఫరెంట్ కల్చర్లో పెరిగిన వాళ్ళు ఇద్దరు కూడా ఒక దగ్గర వచ్చి లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొంచెం టైం టేకింగ్ అనమాట ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. సో ఈ లోపల ఎవరు కూడా అంటే ఎదుటి వాళ్ళని హింసించాలనే కాదు, ఆ ఎదుటి వ్యక్తి కూడా మనలాగే ఆలోచిస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన వల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. మనం తెలియకుండానే బాధ పెడుతున్నాం మన యాక్షన్స్ కానీ మన వే ఆఫ్ టాకింగ్ కానీ. ఇప్పుడు మీరు అత్తింటి వాళ్ళ మాటల వల్ల మీరు ఎలా హింసకు గురవుతున్నారో మీరు తెలియకుండా వాళ్ళని కూడా మీరు ఎలా హర్ట్ చేస్తున్నారో మీకు కూడా తెలియదు. సో అది కూడా అంటే అది వీళ్ళు ఖచ్చితంగా క్లారిటీ కావాలి. నిజంగా ఆ స్లైట్ చేంజ్ని నిజంగానే అండర్స్టాండింగ్లో వచ్చిన ఇదా లేదంటే నిజంగానే వాళ్ళు కావాలని అరెస్ట్ చేస్తున్నారా అనేది ఫస్ట్ నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ అయిన తర్వాత కరెక్టే కావాలని వాళ్ళు చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు, వెళ్ళగొట్టడానికి గురి చేస్తున్నారు, అంటే ఫిజికల్గా కానీ కొట్టడము, అంటే అక్కడ అమ్మాయి తప్పు లేకుండా అమ్మాయిని అవమానించి మాట్లాడడము, ఎవరు చేసిన దానికి కూడా ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడము, అంతా నువ్వు వచ్చినప్పటి నుంచే ఇట్లా జరిగింది, లేకపోతే అంతకుముందు మా అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇలా అనమాట. సో అన్నీ ఈ అమ్మాయిది కాదు కదా, అతను పెరిగాడు, అతని కల్చర్ అతను ఉంటాడు. ఈ అమ్మాయి వచ్చిన వల్ల ఇప్పుడేముంటాయి, ఇప్పుడేం ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ బై బర్త్ ఆయన ఓ కల్చర్లో పెరిగాడు, అలా ఉంటాయి. దానికి అతన్ని ప్రతిదానికి ఈ అమ్మాయినే బ్లేమ్ చేయడము అది కరెక్ట్ కాదు. సో అది నిజంగా ఆమె ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, టోలరేట్ చేయగలుగుతారు. టోలరేట్ చేసే అంటే ఇంకా అది మరీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఇంకా మనం తట్టుకోలేము. కొన్ని సందర్భాలలో ఆమె అక్కడ ఉండలేకపోతుంది, ఆమె మానసిక ప్రశాంతతని కోల్పోతుంది, హెల్త్ పరంగా కూడా ఈమెకు చాలా ఇబ్బందిగా వస్తుంటుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు మనల్ని కరెక్ట్ కాదు, నువ్వు చేసే అన్ని తప్పు రాంగు అన్నప్పుడు ఒక డిప్రెషన్లోకి లోన్ అవుతారు వ్యక్తి, అంటే నెగిటివ్ కామెంట్స్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోకుండా అంటే ఆమె ముందే ఐడెంటిఫై చేసి ఇలా జరుగుతుంది, వీళ్ళ ఇంటెన్షన్ ఇట్లా ఉంది, అవి ఏ కారణాలన్నా కావచ్చు, ఆమెకు కారణాలన్నీ కూడా తెలియాల్సిన అవసరం లేదు. సో ఈమె గురవుతుంది అని తెలిసినప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆమె కంప్లైంట్ చేయాలి. ఓకే. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారు, ప్రతి ఏరియాలో ఉంటారు. సో డిస్ట్రిక్ట్లో ఒక వింగే ఉంటుంది ఖచ్చితంగా మహిళలకు సంబంధించి, అక్కడ వెళ్ళాలి. లేదంటే సఖీ సెంటర్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించి చాలా NGOs రన్ చేస్తున్నారు. అలాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, అక్కడ కూడా అంటే లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, మేడం నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఈవెన్ మనకు ఫోన్లో కూడా మనకు కొన్ని కాంటాక్ట్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చే సెంటర్స్ ప్రతి ఏరియాకి ఉంటాయి. సో మీరు అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ సెంటర్ కూడా ఉంది ఇక్కడ, అంటే ప్రతి ఏరియాకి ఉంటుంది, ప్రతి ఏరియాకి ఒక్కొక్క సెంటర్ ఉంటుంది అంట. ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మనం అడ్వకేట్కి అమౌంట్ ఇస్తేనే మనకు వాళ్ళు చెప్తారు ఫీజ్ పే చేయాలి అనేది ఏమీ లేదు. మీరు సఖీ సెంటర్ కానీ NGOస్కి వీటికి ఎక్కడికి మీరు కాల్ చేసినా కానీ వాళ్ళు చెప్తారనమాట. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అసలు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. ఓకే. సో దాన్ని బట్టి ఆమె ఏం ఫేస్ చేసింది, సో అందులో ఏమన్నా నిజంగా హింసకు గురవుతున్నాయి ఉంటే ఆమె ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, వీళ్ళని పిలిపించి మాట్లాడాలి.
ఓకే. అది ఆఫీస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పని ప్రదేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా వచ్చి ఆమె ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళతో అదర్ పార్టీని పిలిపించి మాట్లాడతారు. ఓకే. సో మాట్లాడినప్పుడు అందులో జెన్యూనిటీ ఉన్నది అనుకున్నప్పుడు ఈ అమ్మాయి కేసు వేయాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నేను భరించలేను, వాళ్ళతో ఉండలేను అని అనుకున్నప్పుడు ఇంకా అంటే పనిష్మెంట్ అవుతేనే కొంచెం మార్పు వస్తుందేమంట. మరి మీకు షెల్టర్ ప్రొటెక్షన్ లేకుండా బయట వేస్తే ఎట్లా ఉంటుంది? ఉండదు కదా, ఎక్కడ ఉంటుంది సడన్గా. సో ఆయన నిజంగా జాబ్ హోల్డర్ అయితే ఆమె అవన్నీ కూడా ప్రూవ్ చేసుకోవాలి. డీవీసీ వేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ శాలరీ స్లిప్స్ అవి తేవాల్సి ఉంటుంది. ఈ అమ్మాయి హరాస్మెంట్ జరిగింది అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడము, ఆ మెసేజెస్ ఏమన్నా ఉన్నాయి, ఆమెని ఇన్సల్ట్గా వాళ్ళ ఎవరైతే ఇన్లాస్ వాళ్ళు మాట్లాడతారు కదా, ఇన్సల్ట్గా మాట్లాడిన ఆ ప్రూఫ్స్ ఉండాలి. అంటే వాళ్ళు కొట్టినప్పుడు కానీ, గాయాలు ఆమె శరీరం ఉన్నప్పుడు ఎంబడే డయల్ 100 కానీ షీ టీమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక లేడీ కానిస్టేబుల్ని ఇచ్చి కోర్టు వరకు పంపిస్తారు. ఆ అమ్మాయి ఆ రిపోర్ట్ని బట్టి కేసు ఏది వేయాలి అనేది ఎఫ్ఐఆర్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసరు వాళ్ళకున్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ క్రైమ్ నేచర్ని బట్టి వాళ్ళ ఆ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేస్తారు. ఇది కోర్టుకు వస్తుంది. కోర్టుకు వచ్చినప్పుడు ఆమె ఉన్న ఎవిడెన్స్ కరెక్ట్గా వచ్చి చెప్పాలి, అన్ని నిర్ధారణ ప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళకి 2 నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఓకే. ఈ అమ్మాయికి ఏంటి రిలీఫ్స్ వస్తాయి అంటే ఇమీడియట్గా ఈ అమ్మాయికి వాళ్ళకి కనుక ఓన్ హౌస్ ఉన్నట్టయితే ఇంటీరియం ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ఫైనల్ జడ్జిమెంట్ రాకముందుకే వీళ్ళకి ఇంటీరియం రెసిడెన్స్ ఆర్డర్ వస్తుంది. సో అమ్మాయి వచ్చి ఇంట్లో ఉండొచ్చు. అతని జాబ్ ఉంటే అది కూడా మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా వస్తుంది. ఫైనల్ జడ్జిమెంట్ది మెయింటెనెన్స్ మళ్ళీ తర్వాత డీవీసీ కింద మెయింటెనెన్స్ ఉంటుంది, మళ్ళీ సపరేట్గా మెయింటెనెన్స్ కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు డీవీసీ అంటున్నారు కదా మేడం, డీవీసీ ఫుల్ ఫామ్ ఏంటి అసలు? దాని గురించి పూర్తి వివరాలు తెలియదు. డొమెస్టిక్ వైలెన్స్ మా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇప్పుడు ఒక 4 గదులలో ఉన్నారు ఓ ఫ్యామిలీ మెంబర్స్. సో అది గృహ నిర్బంధం అంటే ఒక గృహంలో ఉంటున్నారు, వాళ్ళకి తెలియకుండా హరాస్మెంట్ అనమాట. ఎవరు భర్త భార్యని హింసించవచ్చు, భార్య భర్తని ఎవరైనా కావచ్చు. సో ఎవరైతే హింసకు గురవుతున్నారు అని అనిపిస్తే అది శారీరక హింస కావచ్చు, మానసిక హింస కావచ్చు, ఏదైనా కానీ అంటే తిట్టడము కొట్టడము కానీ ఈ విధంగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్, కానీ మాట్లాడుకోరు, అది కూడా హరాస్మెంట్ కిందకే వస్తుంది. అంటే మ్యాక్సిమం అసలు హింస అంటే మనం మానసికంగా శారీరకంగా అనుకుంటున్నాం. అసలు హింస అనే దానికి నిర్వచనం ఏంటంటారు? అది ఎన్ని రకాలు ఉంటుందంటారు? అని ఎన్ని రకాలుగా తీసుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ అంటారు? ఫిజికల్గా మెంటల్గా అమ్మ, మెయిన్గా ఫిజికల్గా మెంటల్గా. అంటే ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఫిజికల్గా, అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొట్టడం కానీ ఇలాంటివి తిట్టడము ఇవన్నీ కూడా. ఇంకా మానసికంగా అంటే ఆమెకు అంటే ఫోన్ చేసినా తీయకపోవడము, మాట్లాడకుండా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, రెస్పాండ్ అవ్వకపోవడము, ఇదనమాట. సో ఇవి కనబడవు. ఫిజికల్గా కొట్టింది మనకు కనబడుతుంది, కానీ మానసిక హింస అనేది ప్రూవ్ చేయమంటే ఈమె కాల్ చేసిన కాల్ రికార్డు లిస్ట్ ఉంటుందమ్మా. 1 month లిస్ట్ మనకి ఇస్తారు. ఈ అమ్మాయి ఎన్నిసార్లు చేసింది, అతను ఎన్నిసార్లు రిప్లై ఇచ్చాడు, అంటే ఫోను కరెక్ట్గా ఉందా, ఆన్లో ఉందా, లేకపోతే ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారా. సో ఇవన్నీ మీరు కాల్ డేటా తీస్తే హింస గురైందా లేదా డేటా చెప్తుంది. ఓకే. అంటే మానసికంగా చేసినా కూడా దానికి ప్రూఫ్స్ ఉంటాయి అంటారు కొన్ని సందర్భాల్లో? ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. హింస అంటే ఇప్పుడు అంతే కదా, మరి మాట్లాడకుండా ఆ అమ్మాయి ఆ వ్యక్తి కోసం వచ్చింది, తనే జీవితం అని అనుకొచ్చింది, ఆయనే మాట్లాడకుండా ఉంటే ఆమె ఇంకా వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది కదా. ఆ ఇంట్లో ఆ మనిషి ఉన్నప్పుడు అతని కోసం వచ్చినప్పుడు అతను మాట్లాడకుండా ఈమె నెగ్లెక్ట్ చేయడము, మాటల్ని వాళ్ళ పేరెంట్స్ ఈమెని కోపడుతున్నా ఇంకేదన్నా మాటలు అంటున్నా కానీ పట్టించుకోకుండా ఉండడము, లేదు ఆమె తప్పేం లేదని ఇతను చెప్పాలి కదా. సో చెప్పకుండా ఉండడము, తన మిస్టేక్ ఉందా లేదా, అమ్మాయి కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తాయి ఫస్ట్ వచ్చినప్పుడు, కానీ ఈ విధంగా వాళ్ళు కావాలని చేసినప్పుడు మాత్రమే అది హరాస్మెంట్ అవుతుంది. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో మోసం చేసి పెళ్లి చేసుకుంటారు కదా మేడం, అంటే అది కూడా ఇప్పుడు ఆల్రెడీ వైఫ్ ఉంటారు, సమ్ అదర్ రిలేషన్స్ ఉంటాయి, సో దాన్ని ఎలాగా తీసుకుంటారు? దానికి కూడా ఈవిడ కేసు వేయచ్చు అంటారా? వేయచ్చమ్మా. ఇప్పుడు ఏమైనా బిఫోర్ మ్యారేజ్ అవేర్నెస్ లేకుండా చేసుకున్నాక తర్వాత కూడా ఏవైతే అఫైర్స్ ఉన్నాయని ఈమె తెలిసిన అనుకోండి, సో ఈమె చెప్తుంది, సో అవి కరెక్ట్ కాదు, అవి స్టాప్ చేసుకుంటే బెటర్ అని.
సో లేదు నేను అది మెయింటైన్ చేస్తాను ఇది మెయింటైన్ చేస్తాను అని అతను అనుకుంటే అతని సమాధానాన్ని బట్టి ఈమె అతనితో లైఫ్ కొనసాగించాలా వద్దా అనేది ఈమె నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంతే కదా. సో అలాంటి వ్యక్తితో నేను మానసికంగా శారీరకంగా బాధలు పడుకుంటూ ఇలా బేర్ చేయగలిగే నాకు అంత ఉంది, నాకు ధైర్యం ఉంది, సరే కావాలి ఉంటాను అనుకున్నప్పుడు అది ఆమె డిసిషన్. ఓకే. సో లేదు నేను భరించను, నాకేంటి నాది నేను సంపాదించుకుంటున్నాను, ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను ఎందుకు ఆ తప్పును అంటే నేను కరెక్ట్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా కరెక్ట్ ఉండాలనుకుంటారు ఎవరైనా. సో మిస్టేక్ ఉందన్నప్పుడు ఎవరైనా కొంచెం మనసు బాధని అనిపిస్తుంది. సో అలాంటి సందర్భాలలో చెప్పి చూస్తాం, మార్చుకోకుంటే ఎదుటి వాళ్ళని మనం మార్చలేమండి. మన కోసం వాళ్ళు మారాలి అనుకుంటే మారుతారు. ఒకరిని మనం మార్చాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ రిలేషన్ ఏదైతే ఉందో బ్రేక్ అవుతుంది. ఎవరిని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి భార్య కోసం భర్త, భర్త కోసం భార్య మారితే మాత్రమే అది ఉంటుంది. ఏదో కేసులు వేస్తే కోర్టుకు పోతే జైలుకి వెళ్తే మార్పు వస్తుందంటే మార్పు రాదు. ఇంకా కక్షలు ఎక్కువ అవుతాయి తప్ప మార్పు అనేది రాదు, అది రాదు. సో హరాస్మెంట్ గురి అయినప్పుడు మహిళలు వెళ్ళొచ్చు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఆ విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. సో వాళ్ళకి రిలీఫ్స్ ఉంటాయి, ఇమీడియట్ మెయింటెనెన్స్, షెల్టర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా చిల్డ్రన్స్ ఉన్నా కానీ ఆ చిల్డ్రన్ యొక్క బాధ్యత కూడా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ శాలరీని బట్టి బేస్డ్ ఆన్ దట్ శాలరీ వాళ్ళకు ఆ ప్రాపర్టీ రైట్స్ అవన్నీ వస్తాయి. లీగల్ ఎయిర్గా వీళ్ళు కూడా ట్రీట్ అవుతారు. సో అది ఇంకెవరికి రాయకుండా ఈమె ముందే కేసు వేసి వీళ్ళ పేరు మీద సెక్యూర్గా కొంత పిల్లలకి లైఫ్ సెక్యూరిటీ కోసం చేయొచ్చు. అట్లా కేసు ఫైల్ చేసినప్పుడు అది జరుగుతుంది. నాకేంది అని విడిచిపెడితే ఏం చేసేది ఉండదు. ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకుంటాడు, అట్లానే అది కంటిన్యూ అవుతుంది. మ్యారేజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కానీ ఈమెకేమీ అంటే ప్రాపర్టీ కానీ ఎకనామికల్గా ఈమెకి సపోర్ట్ రాదు. సో ఓకే, ఈమె ఎకనామికల్గా ఈమె వయబుల్ అనుకోండి, తను పోషించుకొని తన పిల్లల్ని కూడా పోషించుకునే సందర్భాలు ఉంటే ఇంకా ఆమె అది అంటే మార్పుకు రావాలి, వస్తుంది, వేస్తుందా వేయదా ఆమె నిర్ణయం. అది కేసు వేసితో అక్కడి నుంచి వచ్చేది కూడా నా రైటే, నా పిల్లలకి రావాలి అనుకున్నప్పుడు ఫైట్ చేయాలి. ఫైట్ చేయలేను అని అనుకున్నప్పుడు తన లైఫ్ తను ప్రశాంతంగా విడిపోయి ఉండొచ్చు. ఓకే, అది కొన్ని సందర్భాల్లో మీరు అన్నారు నెంబర్స్ అనేవి కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా దగ్గరలో ఉన్న లీగల్ సెంటర్స్కి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని అన్నారు. అసలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి వర్తిస్తాయి అనుకోవచ్చు. చదువుకోలేదండి, అసలు ఆవిడకి ఏమీ తెలియదు, కానీ రోజు మొగుడు తాగి వచ్చేసి కొట్టడము, తిట్టడము, లేకపోతే హింసకు గురి చేయడము అలాగ చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో మరి తను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? అసలు చదువుకోలేదు, అసలు ఇలా లాలు ఉన్నాయని, తనకి ఇలాంటి చట్టాలు ఉన్నాయని తెలియదు, తను ఇలా కాపాడుకోవచ్చు అని కూడా తెలియదు. సో అంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్గా మన ఫ్యామిలీ రిలేషన్లో కొన్ని ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒక ఫ్యామిలీ అనేది కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఏ సందర్భాలలో అది మ్యారేజ్గా వ్యాలిడ్ కాదు అన్నప్పుడు, ఇప్పుడు తాగాడు అన్నప్పుడు తనని పూర్తిగా మర్చిపోతాడు. ఏం చేస్తున్నాడో అతనికి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తను కాపాడుకొని వాడు ఎదుటి వ్యక్తిని ఎలా కాపాడతాడు? భార్య ఆమె మీద డిపెండెంట్. ఓకే, అవునా? ఎప్పుడైతే అతని పరిస్థితి ఆమె గమనించిందో తన లైఫ్ తను చూసుకోవాలి. మార్పు రాదు, అది ఇనిషియల్ స్టేజ్లో ఉంటే వస్తుంది. ఓకే, ఏదో రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి ఏదో కౌన్సిలింగ్ సెంటర్ తీసుకొచ్చి మారాలి అనుకున్న వాళ్ళకి మనం ప్రయత్నం చేస్తామండి. లేదు నా ధోరణి ఇంతే, నీ ఇష్టం ఉంటే ఉండు, లేదంటే లేదు అన్న వాళ్ళతో మనం ఏం చేయలేం. ఓకే, ఆయన ఆ హ్యాబిట్ పూర్తిగా మార్చుకొని కలిసి ఉండాలి అనుకుంటే ఇద్దరు అనుకోవాలి, ఒకరు అనుకుంటే కాదు. అవును, అది. సో వాళ్ళ కోసం వీళ్ళు కొంత మారాలి, వీళ్ళ కోసం వాళ్ళు కొంత మారాలి. మెయిన్గా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఏంటంటే, ఆయన తాగుడు మైకంలో ఎవరికో ఆయనకున్న ప్రాపర్టీ ఏదో ఎవరికో సైన్ చేసేస్తాడు. సో ఈమె పిల్లలు అంతా వీధిన పడతారు. అది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఆయన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డ్రింకింగ్కి వాళ్ళ బానిసలు అయ్యిండ్రు. సో వాళ్ళకి కావాల్సింది మందు కావాలంతే, భార్య పిల్లలు కాదు. ఫస్ట్ వాళ్ళ క్రైటీరియా మెయిన్ మొత్తం మందు ఉంటే వాళ్ళకి ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవరైతే భార్య రెస్పాన్సిబుల్గా ఉంటారో, ఫ్యామిలీ బాధ్యతలన్నీ ఫుల్ఫిల్గా చేసేవాళ్ళు, అదొక హ్యాబిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ లేకుండా లిమిట్స్ దాటిపోయిన తర్వాత అలాంటి వ్యక్తితో లైఫ్ లీడ్ చేసి
ఈమె లైఫ్ని నరకంలో నెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, ఫస్ట్ థింగ్ అది. అంతే కదా, ఈమెకు ఒకటే వస్తుంది లైఫ్. ఆ లైఫ్లో ఈమె ప్రశాంతంగా ఉండాలి. ఎవరి వల్ల ఈమె బాధలు పడడానికైతే కాదు కదా లైఫ్. అంతే. సరే మార్పు వస్తుంది జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం చేయొచ్చు. అక్కడ మార్పు అనేది నేను మారుతాను అని అనుకున్నప్పుడు మనం ఏ సెంటర్కో ఎక్కడికో తీసుకెళ్ళి గాంధీలో ఉందమ్మా. గాంధీ హాస్పిటల్ చాలా ఎవ్రీవేర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నిట్లలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆమె అవి యూటిలైజ్ చేసుకోవాలి. అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా కాదు కూడదు ఇంకా అనుకున్నప్పుడు మీరు అది. సో తన లైవ్లీవుడ్ తను చూసుకోవాలి. ఓకే మేడం, ఇప్పటి వరకు మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే డొమెస్టిక్ వైలెన్స్లో తను హింసకి గురైతే మరి కేసు వేస్తుంది. కేసు వేసినాక కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, తనకి మరి ఫుడ్డింగ్ ఎలా? అంటే పిల్లలకి కానివ్వండి, తనకి కానివ్వండి, షెల్టర్ కానీ, ఫుడ్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఎవరిస్తారంటారు? మరి మా వాళ్ళకి కనుక ప్రాపర్టీ ఉందనుకోండి, ఉంటే వాళ్ళు భర్త పోషించలేకుండా ఉన్నప్పుడు అత్తమామలది బాధ్యత అవుతుంది. ఓకే. అంటే వాళ్ళకి రెంట్స్ రావడం కానీ, ఇంకేదన్నా వ్యవసాయ పొలాల మీద వాళ్ళకు ఏదన్నా ఆదాయం వచ్చినప్పుడు ఈమె షేర్ ప్రకారం ఈమెకి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేస్తుంది. ఓకే. సో ఆమె ఆ డాక్యుమెంట్స్ కోర్టుకి సమర్పించాలి. సబ్మిట్ చేసినప్పుడు దాని మీద బట్టి వాళ్ళకు హక్కు మెయింటెనెన్స్ అనేది ఇల్లాస్ ఎవరైతే ఉన్నారో అత్తమామలు అది ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. లేని సందర్భాలలో ఆయన సంపాదించలేనప్పుడు ఇంకా ఏం చేస్తాం, ఆయన ఏం చేయలేను అని చేస్తున్న జాబ్ కూడా మానేస్తారు, అలా కూడా చేస్తారు. సో అలాంటి సందర్భాలలో ఏం చేస్తారు, ఈమెని ఏదో జాబ్లో జాయిన్ అయిపోయి తన పిల్లల్ని తను పోషించుకోవాలి, కోర్టు ఖర్చులు భరించుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ఒకవేళ ఆమె కనుక బిలో పావర్టీ లైన్ నుండి 2 lakhs ఇన్కమ్ బిలో ఉంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకు లభిస్తుంది. సో నాకు లాయర్ని పెట్టండి అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా లీగల్ని వాళ్ళు అంటే లాయర్గా లీగల్గా ఆమె ఫైట్ చేయడానికి లాయర్ని కోర్టు అపాయింట్ చేస్తుంది. ఓకే. ఆ కోర్టు ఖర్చులు అనేవి ఉండవు. ఈవెన్ పేపర్ స్టాంపింగ్కి కూడా అంత ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు. ఓకే మేడం, మరి ఐపీసీ 354 సెక్షన్ గురించి తెలియజేస్తారా? ఐపీసీ 354 అంటే ఒక మహిళని అంటే ఆమె రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా పనిచేసే చోట కానీ, ఒకరు కానీ సమూహంగా కానీ ఆ అమ్మాయిని ఇన్సల్ట్గా అవమానించినట్టుగా మాట్లాడడం కానీ, ఆమె మీద దాడి చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆమెకు రక్షణ కలిగిస్తుంది అనమాట ఈ ఐపీసీ 354 అనేది. ఇది కనుక నేరం నిరూపితం అయిందనుకోండి, వాళ్ళకి 3 నుంచి 5 years వరకు జైలు శిక్ష పడుతుంది. ఓకే. అది ఇంకా కొన్ని సందర్భాల్లో ఐపీసీ 509 ప్రకారము ఆ అమ్మాయిని తెలియకుండా ఫోటోలు తీయడము, అంటే ఆ అమ్మాయికి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే పొలైట్గా మాట్లాడకుండా అమ్మాయిని అంటే ఇబ్బంది పెట్టేకరంగా సంభాషణలు ఏవైనా ఉన్నాయి అనుకోండి, కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే అభ్యంతరకర కామెంట్స్ అనేవి చాలా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. తను ఏదైనా పోస్ట్ పెడితే దానికి నెగిటివ్గా పెడుతూ ఉంటారు. సో అప్పుడు కూడా తీసుకోవచ్చు అంటారా యాక్షన్? అంతే కదండి, అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వరకు అంటే ఆమెని మానసికంగా, శారీరకంగా, లైంగికంగా హింసకు గురి చేస్తుందని ఆ ఒక మెసేజ్ కానీ ఆ కంటెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఐపీసీ 358B 358D అంటే వెంబడించడం, ఆ అమ్మాయిని నాతో ఫ్రెండ్షిప్ చేయమని ఆ అమ్మాయిని వెంబడించడము, ఆ అమ్మాయికి తెలియకుండా ఫొటోస్ తీయడము, ఇవన్నీ అనమాట. సో అది ఆమె ప్రూవ్ చేయాలి. తీస్తున్నట్టు కూడా ఆమెకు తెలియదు, ఆమె ఫొటోస్ ఆమెకు తెలియకుండా పోస్ట్ చేయడము, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈమె అది ఎప్పుడైతే గమనించిందో కేసు ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారు. అయితే అక్కడ ప్రూవ్ అయిందనుకోండి, నేర నిర్ధారణ జరిగితే 3 years జైలు ఉంటుంది. సో ఆయనకి ఇంకా ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ఒక క్రిమినల్గా ముద్రపడిపోతుంది ఐపీసీ 509 ప్రకారంగా. అంటే అమ్మని హింసిస్తున్నారు కదా. సో ఇంకా ఏంటి, ఒక క్రిమినల్ అయితే ఎవరు ఉద్యోగంలో పెట్టుకోరు కదా. సో మెంటాలిటీ అన్నీ కరెక్ట్ ఉండి సొసైటీకి ఈ వ్యక్తి వల్ల ఇబ్బందికర పరిస్థితి లేనప్పుడు మాత్రమే ఎవరైనా జాబ్లోకి తీసుకుంటారు. అది. సో ఇక్కడ ఒక క్రిమినల్గా ముద్రపడినప్పుడు ఆయన మీద ఒక అమ్మాయిని ఇట్లా వెంబడించి ఆమె తెలియకుండా ఫొటోస్ తీసి అలాంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు ఆయనకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా తగ్గుతాయి. సరే ఆయన ఒకసారి చెప్పినా జైలుకి వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 7 years వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
ఓకే ఓకే. అది. సో ఇవన్నీ అనమాట రక్షణ ఉన్నాయి అనమాట ఐపీసీ కింద 354, ఓకే. 354 డి, సి, బి ఇవన్నీ అనమాట. సో ఈ సెక్షన్లని పూర్తిగా అంటే ఏ నేరంకి ఏ సెక్షన్ ప్రకారం వచ్చిందనేది ఈమె వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు ఆ ఎస్హెచ్ఓ వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసరు కేసు ఫైల్ చేస్తారు. ఓకే. 354లోనే సెక్షన్స్లో 354C అలాగే డి అని ఉన్నారు కదా, అసలు 354C అంటే ఏంటంటారు? సి అంటే ఇదేనమ్మా, అమ్మాయికి తెలియకుండా ఫోటో తీయడం ఓకే. మెయిన్గా. తీస్తున్నట్టుగా కూడా తెలియదు, ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళ ప్రెమిసెస్లో లేసి అప్పుడు వచ్చి ఫొటోస్ తీయడం, తీసేసి ఎందుకు తీస్తున్నారు ఏంటి తెలియదు. సో అది ప్రూవ్ అయితే 1 year అనమాట. మళ్ళీ రిపీటెడ్గా చేస్తే క్రైమ్ అవుతుంది. 354D అంటే డి అంటే ఇక్కడ స్టాల్కింగ్ అమ్మ, ఆ అమ్మాయిని వెంబడించడం. ఓకే. అంటే ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో ఆ ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేసి మెసేజ్లు పంపించడము, ఆ అమ్మాయిని స్నేహంగా ఉండమని చెప్పేసి ఇంకా ఏదైనా హింసకు గురి చేసి అన్వాంటెడ్ మెసేజెస్ పంపించడము, ఇలాంటివన్నీ కూడా జరిగితే ఆ విధంగా కూడా వాళ్ళకు 3 years నుంచి 5 years వరకు జైలు ఉంటుంది, విత్ ఫైన్ కూడా ఉంటుంది. ఓకే మేడం, ఇక్కడ 358B అని కూడా ఉంది కదా మేడం, ఈ చట్టం గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు ఏంటండి చాలామంది ఆ అమ్మాయిని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంది, కొంతమంది చున్నీ లాగడము, అంటే ఆ అమ్మాయి వస్త్రాలను తాకడము, అలా బల ప్రయోగం చేయడం, లేదంటే తన బట్టలు తనే విప్పుకునేలాగా వీళ్ళు ఏమన్నా మాట్లాడి అలాంటి సీన్ క్రియేట్ చేసినప్పుడు ఇది రక్షణ కలిగిస్తుంది అనమాట. ఓకే. అంటే అన్ఫార్చునేట్లీ మనం బస్ స్టాండ్లో కావచ్చు, అదే వాళ్ళు ఎవరైనా లాగడానికి ప్రయత్నించడం, అక్కడ ఎవరైనా మనతో మిస్బిహేవ్ చేస్తే ఇన్ ద సెన్స్ మాటల ద్వారా కావచ్చు లేదంటే చేతల ద్వారా కూడా, రెండింటి వల్ల కూడా అనుకోవచ్చు ఈ సెక్షన్. అంటే ఓన్లీ ఇది వస్త్రాలను తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమేనమ్మా. ఓకే. పర్టికులర్గా వెంబడించడము దానికి అది వేరే సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఫొటోస్ తీయడం ఇది 354C వస్తుంది. సో ఒక్కొక్కటి అనమాట. ఏ క్రైమ్ అనేది ఏ ప్రకారంగా జరిగింది, ఇన్సల్ట్ అనేది ఎలా జరిగింది అనే దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ ప్రకారంగా విత్ జైల్ అండ్ ఫైన్ ఉంటుంది. ఓకే. అంటే అది మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, రెండింటి ద్వారా కూడా మనకు ఈ 358B అనేది మనం వేయచ్చు అంటారా? ఐపీసీ సెక్షన్ ప్రకారం సిఆర్పిసి ప్రకారంగా ఆమెకి ఫుల్ రైట్స్ ఉన్నాయమ్మా. అది నిర్ధారణ చేయాలి, ఆమెకు ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళందరూ అవేర్నెస్తో ఉండి ముందుకొచ్చి కంప్లైంట్ చేసి ఇవి ఇంకా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తేనే వీళ్ళు కొంచెం తగ్గుతారు, క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. ఓకే. అంటే ఇది మనం ఇలా జరగంగానే మనం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారా? ఇలా చేశారు అంటే వాళ్ళే రావాల్సిన అవసరం లేదమ్మా. పక్కకున్న వాళ్ళు ఉన్నారు కదా, వేరే బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు అంత అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. సో అది ఫొటోస్ తీయడమో వీడియో జరుగుతున్నది వీడియో ఏదో ఒకటి చేసేసి వాళ్ళు పంపించచ్చు. షీ టీమ్ కానీ ఎవరికి కానీ పంపించినా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ అంతా CCTV ఫుటేజెస్ మొత్తం ఉన్నాయి. సో క్రైమ్ ఎలా జరిగింది ఏందనేది వాళ్ళకి ఎవిడెన్స్ కూడా ఈజీగా వస్తాయి. సో అంత ప్రొలాంగ్ ఏం పట్టదు జడ్జిమెంట్ రావడానికి కూడా. అది ఓకే మేడం, ఇవాళ డీవీసీ గురించి అలాగే 354 సెక్షన్ గురించి మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసాం కదా, ఇది వాటి లా పాయింట్. స్టే ట్యూన్ టు 99 TV.